వీసోస్ పర్ఫెక్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మార్కెట్? మాది 18 ఇయర్స్ అయిపోయింది మేడం. ఓకే. 18 ఇయర్స్. నిజం చెప్పండి ఇప్పుడు నాగేంద్ర గారు. హ్మ్. ఒక్కటి కూడా ఫెయిల్యూర్ అనేది లేదా? ఒకవేళ ఉంటే దేనివల్లొచ్చింది? దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఎట్లా కరెక్ట్ చేసుకున్నారు? మేడం ఇప్పుడు ఒక చిన్న టైప్ ఆఫ్ ఒక పాయింట్ డిస్కషన్ పెట్టుకుంటే, హ్మ్. ఫెయిల్యూర్స్ లేని కన్సల్టెన్సీ అయితే ఉండదు. మీరన్నట్టు రీజన్స్ చాలా ఉండొచ్చు. అందులో మెయిన్ స్పెసిఫిక్ రీజన్ ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వీసా ఫెయిల్ అయింది. హ్మ్. ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏందంటే, వాళ్ళు ప్రాపర్‌గా DS-160 ఫార్మ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అది ఫిల్ చేయకపోవడం, అది కన్సల్టెంట్ మిస్టేక్ అయ్యి ఉంటది. అండ్ వెన్ కమింగ్ టు స్టూడెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోవడం, హ్మ్. ఆన్సర్ ఇచ్చేటప్పుడు వీసా కౌన్సిలర్ దగ్గర కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వకపోవడం, ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ లేని వీసా ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. ఓకే. కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఫైల్ చేసుకొని, ప్రాసెస్‌కి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని, డ్రాప్ బాక్స్ సిస్టమ్ అది. మనం వెళ్తాము ఏఎఫ్ఎస్‌లో మనం ఫైల్ చేసిన తర్వాత 15-20 డేస్‌లో వీసా వచ్చేస్తది. కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలన్నా కూడా అండ్ స్టూడెంట్‌కి ప్రాపర్‌గా అతను ఆ కంట్రీకి ఎందుకు వెళ్దామనుకుంటున్నారు? అండ్ ఆ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అని జెప్పి దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్‌కి ఇవ్వాలన్నా, అండ్ ఇవన్నిటికి కూడా వీసా ఫైలింగ్ చేయాలన్నా కూడా కన్సల్టెన్సీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే. ఇప్పుడు ఇందులో ఫెయిల్యూర్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అయితే అవే బేసిక్‌గా కాన్ఫిడెన్స్ లేకపోవడం. వచ్చానండి హ్మ్. ఒకసారి. నా అదృష్టం కూడా కలిసి రావాలి కదా! ఆ! అంత పర్ఫెక్ట్ ఉన్నా గూడా ఒక్కొక్కసారి మై డెస్టినేషన్ షుడ్ హెల్ప్ మీ అలాట్. యాహ్! సో, వన్స్ ఫెయిల్ అయితే సెకండ్, థర్డ్ టైమ్ కూడా అప్లికేషన్ అప్లై పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేసుకో మన మన దగ్గర నుంచి ఏందంటే ఒక స్టూడెంట్ వీసా ఫెయిల్ అయింది అని చెప్పాలంటే దాన్నే ఇది చూపించుకొని వాళ్ళది తప్పు అన్నట్టు మనం ఎప్పుడు ఇది చేయం మేడం. ఏదున్నా కూడా ఒక స్టూడెంట్‌ది వీసా ఫర్ ఎగ్జాంపుల్ అతనిది వీసా రిజెక్షన్ అయింది. హ్మ్. తర్వాత మనం సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అయినా కూడా స్టూడెంట్‌కి వాళ్ళ వీసా సక్సెస్ అయ్యేంత వరకు కూడా విల్ బి ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ దేర్ వీసా సక్సెస్‌ఫుల్. సూపర్. అట్లా మన మన ప్రయత్నం పరంగా మన దగ్గర నుంచి అయితే ఎన్ని విధాలుగా ఆపర్చునిటీస్ ఉంటే అన్ని విధాలుగా స్టూడెంట్‌కి అయితే మనం హెల్ప్ చేస్తాం. బికాస్ ఇది చాలా సెన్సిటివ్ విషయం యాహ్! కదా నాగేంద్ర గారు. అవును. బికాస్ వాళ్ళ హోప్స్ అంతా, వాళ్ళ లైఫ్‌నంతా దానిపైన ఆధారపడి పెట్టుకొని ఉంటారు. అవును. ఒక్కసారి వాళ్ళు డిప్రెస్ అయ్యారంటే మళ్ళా వాళ్ళని రీగెయిన్ చేసుకోవడం, వాళ్ళని మళ్ళా బూస్టప్ చేయడం కూడా మీ కన్సల్టెన్సీ దానికోసం మనకు ఈ కౌన్సెలింగ్ టీమ్ అనేది ఉంది మేడం ఇక్కడ. స్టూడెంట్‌కి ఏందంటే వాళ్ళ డ్రీమ్ అనేది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళతో పాటు ఉండేది రిసోర్స్. యెస్. ఒకసారి స్టూడెంట్ మన ఆఫీస్‌కి విజిట్ అయిన తర్వాత కూడా విజిట్ అయినాక హుహు. అతని యొక్క డ్రీమ్ ఏదైతే యూనివర్సిటీ ఏదైతే కంట్రీ అనుకుంటున్నారో దానికి మాక్సిమం మనము అడ్మిట్ తెప్పియడానికి కానివ్వండి, కన్ఫర్మ్ అడ్మిషన్ తెప్పియడానికి కూడా మన మన ట్రయల్స్ అనేది మనం చాలా ఎఫర్ట్స్ పెడతాం మనము. రైట్. కానీ అది స్టూడెంట్ కూడా మ్యాచ్ అవ్వాలి ఆ యూనివర్సిటీకి. హ్మ్. ఇప్పుడు అదే. ఆ యూనివర్సిటీకి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్‌ని కూడా స్టూడెంట్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్న యూనివర్సిటీలో మనం ఇప్పేయడానికైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. యెస్. బట్ మోస్ట్‌లీ విల్ బి ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ద అడ్మిషన్ ఇన్ ద స్పెసిఫిక్ యూనివర్సిటీ. ఆ స్టూడెంట్ అనుకున్న స్పెసిఫిక్ యూనివర్సిటీ తేడానికి ట్రై చేస్తాం. అతనికి వీసా వచ్చేంత వరకు కూడా హెల్ప్ చేయడానికి రిసోర్స్ అయితే ఎప్పటికి ఉంటుంది మేడం. రైట్. సో, ఇప్పుడు అర్థమైందా నాకు సెకండ్ ఫ్లోర్‌కొచ్చిన తర్వాత రిసోర్స్ అన్న సౌండ్ అబ్రాడ్‌లో ఎందుకంత ఎక్కువగా వినిపిస్తుందని. మరిక నెక్స్ట్ ఫ్లోర్‌లో ఏముంటదో చూద్దాం. యెస్. సో, నాగేంద్ర గారు రిసోర్స్ థర్డ్ ఫ్లోర్‌లో మీకు మ్యాజిక్ జరగబోతుంది. ఇక్కడ ఏం జరుగుతది? ఇప్పుడు మెయిన్‌గా ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో మేడం, మనం ఏం పెట్టి పిలుచుకోవచ్చు అంటే ది హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓహ్! ఓకే. టోటల్ స్టూడెంట్ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీసా ఫైలింగ్ వరకు కూడా మొత్తం జరిగేది ఇందులోనే. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ చూసాము దట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్. హ్మ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసాం దట్ ఈస్ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్‌కి లేదంటే మన బ్యాక్ ఎండ్ టీమ్ ప్రిపరేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్&డి స్క్వాడ్ టీమ్ కోసం. యెస్. అండ్ దానితో పాటు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ కౌన్సెలింగ్ ఫర్ ఆల్ ద కంట్రీస్ అండ్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్. హ్మ్. ఈ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో హ్మ్. స్టూడెంట్ యొక్క అప్లికేషన్ అంటే ఒక యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఓకే. యూనివర్సిటీ వాళ్ళతోని కరెక్ట్‌గా ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళ అడ్మిట్స్ తెప్పియడము. దాంతో పాటు మెయిన్‌గా చాలామంది కన్సల్టెంట్‌లు ఫోకస్ చేయని ఒక చిన్న పాయింట్ ఏంటంటే స్కాలర్‌షిప్స్. ఓకే. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏ ఒక్క స్టూడెంటు ఏ యూనివర్సిటీకైనా అక్రాస్ ద వరల్డ్ ఇట్ మే బి యూఎస్, యూకే మనం అనుకున్న ఏ కంట్రీస్ అయినా కానివ్వండి. హ్మ్. ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ అప్లికేషన్ పెట్టారంటే ప్యారలెల్‌గా ఆ యూనివర్సిటీ అప్లికేషన్‌తో పాటు స్కాలర్‌షిప్స్ కూడా అప్లై చేస్తాం మనం. అవన్నీ జరిగేది ఇక్కడి నుంచే. యూనివర్సిటీ అప్లికేషన్‌తో పాటు స్కాలర్‌షిప్స్ అప్లికేషన్స్ కూడా పెట్టి ఇప్పుడు యూఎస్ఏలో చాలా యూనివర్సిటీస్ ఏందంటే 40% 50% వరకు స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒక రూ. 10,00,000 యూనివర్సిటీ ఫీజ్ అనుకోండి. ఒక 10,00,000 యూనివర్సిటీ ఫీజ్ అప్రాక్సిమేట్‌గా ఓ యూనివర్సిటీ ఫీజ్ ఉంటే రూ. 5,00,000 స్కాలర్‌షిప్ వస్తుంది స్టూడెంట్‌కి. ఇక్కడ మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు స్కాలర్‌షిప్స్ అప్లై చేయకపోతే రావు స్టూడెంట్స్‌కి. సో, మెయిన్‌గా ఏందంటే
ఒక స్టూడెంట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్యారలల్‌గా స్కాలర్‌షిప్స్ అప్లై చేస్తాము. అంటే ఒక 5-10 లాక్స్ వరకు కూడా స్టూడెంట్ బెనిఫిట్ అవుతారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. దానివల్ల మాకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే మాకు యూనివర్సిటీ నుంచి రావాల్సిన కమిషన్ దానిలో తేడా ఏమి ఉండదు. స్కాలర్‌షిప్స్ పెట్టినా, పెట్టకపోయినా మాకొచ్చే కమిషన్‌లో ఎటువంటి తేడా ఉండదు. స్టూడెంటే కానీ స్టూడెంట్ మాత్రం చాలా బెనిఫిట్ అవుతారు. దీనివల్ల ఏం జరిగిద్దంటే స్కాలర్‌షిప్ అందుకున్న స్టూడెంట్ వాళ్ళేందంటే రేపు మన వీసా వచ్చి స్టూడెంట్ యూఎస్ఏకి రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళ క్లాస్ రూమ్‌లో ఒకడొచ్చేసి 10,00,000 ఫీజుతోని కూర్చుంటాడు. ఇతనేమో 5,00,000తోని కూర్చుంటాడు. దీనివల్ల ఏందంటే మా రీసోర్స్ వాళ్ళు బాగా చేశారురా వర్క్ అని చెప్పి అతని మైండ్‌లో వచ్చినప్పుడు హి విల్ ప్రమోట్ అస్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్. అంటే వాళ్ళ ఊర్లో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్‌లో కానివ్వండి చాలా మందికి "అరే! నువ్వు అక్కడికెళ్తే నీకు ఫీజ్‌లో చాలా డిఫరెన్స్ వస్తది. స్కాలర్‌షిప్స్ పెడుతున్నారు వాళ్ళు. బయట చాలా మంది స్కాలర్‌షిప్స్ లేకుండా మన యూనివర్సిటీకి వచ్చారు ఇక్కడికి. నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళు" అని చెప్పి ఒక్కసారి మౌత్ ప్రమోషన్ స్టార్ట్ అయితే మేడం దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ కన్సల్టెంట్. యెస్.